నేటి యుగంలో ప్రజలు గృహ రుణం, కారు రుణం, వ్యక్తిగత రుణం వంటి అనేక కారణాల వల్ల బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము దాన్ని వివిధ పరిస్థితుల్లో తీసుకుంటాం కాబట్టి 3 లేదా 4 లైన్లు తీసుకుంటే మనం విడిగా చెల్లించాలి. కానీ ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ ఈఎంఐ మరియు పెరుగుదల కారణంగా ప్రతి నెల ఈ మొత్తాన్ని చెల్లించడం చాలా కష్టం. దీనికి ప్రభుత్వం మరియు బ్యాంకులు తక్కువ ఇస్తాయి. మీరు బహుళ రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు మరియు వివిధ ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒకటి కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉంటే, ఉదాహరణకు పర్సనల్ లోన్, కార్ లోన్, హోమ్ లోన్ మొదలైనవి, తిరిగి చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయబడింది. ఈఎంఐలు ఇప్పుడు చెల్లించబడతాయి, కలిసి తయారు చేయబడతాయి. ఇప్పుడు ఒక కస్టమర్ బ్యాంకులో బహుళ లైన్ల ఈఎంఐలను తీసుకున్నారనుకుందాం. వివిధ రుణాలు తీసుకుంటున్నప్పుడు వాటిని ట్రాక్ చేయడం అనేది చాలా కష్టం, లేదా కొన్నిసార్లు వాయిదా చెల్లించడం కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించకపోతే ఇది సమస్య కాదు, అదనపు ఛార్జీలు మరియు మీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ పొందడం కూడా చాలా కష్టమవుతుంది. మీరు దీన్ని కలిసి రుణాన్ని చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంకా మెరుగుపడుతుంది. ఇప్పుడు బ్యాంక్ అన్ని ఈఎంఐలను ఒకే ఈఎంఐగా చెల్లించే అవకాశాన్ని ఇచ్చింది. అయితే కొన్ని నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. మీరు ఏ బ్యాంకు నుంచి రుణం పొందాలి అనుకుంటున్నారో ఆ బ్యాంకుకు వెళ్ళి సరైన సమాచారాన్ని పొందితే దీనికి సంబంధించి, అంటే కార్ లోన్ తీసుకున్నా, హోమ్ లోన్ తీసుకున్నా, క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకున్నా, ఏవి విడివిడిగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా మాకు ఒకటే ఈఎంఐ కావాలి అని మీరు బ్యాంకుకు వెళ్ళి చెప్పినట్లయితే దానికి తగ్గ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తద్వారా మీరు 3 ఈఎంఐలు, 4 ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేకుండా అదంతా కూడా ఒకటే ఈఎంఐలా కన్వర్ట్ చేసుకునే అవకాశం బ్యాంక్ కల్పిస్తోంది. సో దీనికి కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీ బ్యాంకులకు వెళ్ళి ఈ విధంగా మీరు చెప్పినట్లయితే వాళ్ళు దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందించి మీ అన్ని లోన్స్కి సంబంధించి ఒకే ఈఎంఐని క్రియేట్ చేసే ఆప్షన్ మీకు తెలియజేస్తారు.